Hello students, our next topic in trigonometry is trigonometry complementary angles. ఓకే, మీరు 8th లో కానీ 9th లో కానీ చదువుకొని ఉంటారు, గుర్తుండుంటే. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే వాట్ ఈస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్? ఓకే, సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees, దెన్ దోస్ టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే యాంగిల్ సమ్ 90 degrees అవుతే ఆ టూ యాంగిల్స్ని ఏమంటాం మనం? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఏవైనా టూ యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు మనకు 90 degrees వస్తే దాన్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees అండ్ 60 degrees రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 90 degrees వస్తుంది. కాబట్టి 30 and 60 కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అలాగే 45 degrees 45 degrees బోత్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సో ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ట్రిగ్నామెట్రీలో ఎలా యూజ్ చేస్తున్నాం, దట్ వీ విల్ డిస్కస్. సో ట్రిగ్నామెట్రీ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రిగ్నామెట్రీ అంటేనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వాట్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటేనే ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది, రైట్? వన్ యాంగిల్ విల్ బి 90 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏముంటుంది? ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. అంటే మిగతా మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి? ది సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈస్ ఆల్వేస్ 180 degrees. ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈస్ ఆల్వేస్ 180 degrees. అంటే ఏంటి? ఇక్కడ మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. వి నో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, అంతే కదా? సో మనకి ఇక్కడ నుండి మనకి ఏమొస్తుంది? యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ 90 degrees ఇది తీసుకెళ్తే మైనస్ 90 degrees అవుతుంది. సో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. బి అండ్ సి ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే మీరు చూడగానే చెప్పొచ్చు మనం యాక్చువల్గా ఇది 90 degrees అయిపోయింది అంటే రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంది? ట్రయాంగిల్ రూల్ ప్రకారము 90 degrees ఉంది. సో అది ఏమవుతుంది? ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్. సో ఓకే, సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ 90 మైనస్ యాంగిల్ బి రాసుకోవచ్చు కదా, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఇది యాంగిల్ బి అనుకుంటే ఇది టీటా అనుకుందాం. ఓకే, ఇది టీటా అనుకుంటే ఇది 90 మైనస్ టీటా అవుతుంది, అంతే కదా? ఈ యాంగిల్ టీటా అనుకుంటే ఇది 90 మైనస్ టీటా అవుతుంది. లేదు ఇదే టీటా అనుకుంటే ఇదేమవుతుంది? 90 మైనస్ టీటా అవుతుంది. అర్థమైందా? ఇది టీటా అనుకుంటే ఇది 90 మైనస్ టీటా అవుతుంది. లేదు ఇదే టీటా అనుకుంటే ఇది 90 మైనస్ టీటా అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. సమ్ ఆఫ్ దిస్ యాంగిల్స్ ఈస్ 90 degrees కాబట్టి. ఎందుకు ఇది 90 degrees అయింది? ఎందుకంటే ఒకటి ఆల్రెడీ ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి. ఎందుకు ఇక్కడ 90 degrees ఉంది? ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనము ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాసుకుందాం సింపుల్గా. ఇక్కడ టీటా పెట్టుకుంటున్నాను, ఇది 90 మైనస్ టీటా పెట్టుకుంటున్నాను. సో నేను సైడ్స్ రాసుకుంటున్నాను. దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఓకే, దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు బి, దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సి. ఓకేనా? బేస్ ఏ, హైట్ బి, హైపోటెనస్ సి. మనం సింపుల్గా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాసుకుందాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది తీసుకుంటున్నా. టీటా అన్నప్పుడు టీటా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సైన్ టీటా ఈజ్ వాట్? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దీనికి ఆపోజిట్ ఏముందండి? ఇది బి. టీటాకి ఆపోజిట్ సైడ్ ఏముంది? ఇది. హైపోటెనస్ ఈజ్ సి. సో నెక్స్ట్ కాస్ టీటా. కాస్ టీటా అడ్జసెంట్ సైడ్. టీటాకి అడ్జసెంట్ ఏముంది అంటే దానికి టచ్ అవ్వకుండా వచ్చిన సైడ్ ఏంటిది? ఏ బై హైపోటెనస్ సి. ఇప్పుడు టాన్ టీటా. టాన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, బి బై ఏ. నెక్స్ట్ కొసికెంట్ టీటా. కొసికెంట్ టీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ ఆర్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా అంటే సి బై బి వస్తుంది. అలాగే
secant theta adjacent side by hypotenuse. A by adjacent side by hypotenuse by adjacent side, C by A. 1 by cos theta అవుతుంది. ఓకే, సో తర్వాత cot theta అంటే దీనికి ఇన్వర్స్ B by A అంటే A by B అవుతుంది. ఇందులో ఏముంది సార్, సింపులే కదా, అంత ఓకే కదా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే 90 మైనస్ థీటాకి రాస్తాం. ఓకేనా, ఈ యాంగిల్కి రాస్తాం కదా, అలాగే ఈ యాంగిల్కి రాస్తాం రేషియోస్. ఏమొస్తుంది అప్పుడు, సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, దీనికి ఆపోజిట్ ఏమైంది, ఇది అయింది. ఓకే, ఏ బై హైపాటినస్, అలాగే కాస్ 90 మైనస్ థీటా చూడండి, కాస్ 90 మైనస్ దీనికి అడ్జసెంట్ ఏమవుతుంది, ఇది అవుతుంది. దీనికి టచ్ అవ్వకుండా వచ్చిన సైడ్ ఏంటిది, బి. ఓకే, బి బై సి, అలాగే tan 90 మైనస్ థీటా. నేను ఈ యాంగిల్కి రాస్తున్నాను ఇప్పుడు రేషియోస్. ఈ యాంగిల్స్కి అయిపోయింది రేషియోస్. ఇప్పుడు నేను ఈ యాంగిల్కి రాస్తున్నాను. ఈ యాంగిల్కి రాస్తుంటే సైన్ 90 మైనస్ థీటా, ఈ యాంగిల్ ఏంటి, 90 మైనస్ థీటా. సో 90 మైనస్ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏ బై హైపాటినస్. సో కాస్ 90 మైనస్ థీటా అడ్జసెంట్ సైడ్ బై హైపాటినస్. tan 90 మైనస్ థీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఏ బై బి. అలాగే కోసికెంట్ 90 మైనస్ థీటా ఏమవుతుంది చెప్పండి, సి బై ఏ అవుతుంది. అలాగే సీకెంట్ 90 మైనస్ థీటా ఏమవుతుంది, ఓకే, సీకెంట్ 90 మైనస్ థీటా ఏమవుతుంది, సి బై బి. ఓకే, అలాగే కాట్ 90 మైనస్ థీటా ఏమవుతుంది, కాట్ 90 మైనస్ థీటా బి బై ఏ. సో ఈ రేషియోస్ని మనం కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే ఏమొస్తుంది చూడండి, సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ ఏంటంటే ఏ బై సి. ఇక్కడ ఏ బై సి ఎక్కడ ఉంది, ఇజ్ ఈక్వల్ టు ఏ బై సి. ఏ బై సి, ఏ బై సి అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ కంక్లూజన్, కంక్లూజన్ ఏమొస్తుంది, సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. రాసుకోవచ్చా చూడండి, సైన్ 90 మైనస్ థీటా ఏ బై సి వచ్చింది. సో ఈ రేషియోస్ ప్రకారం కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై సి, రెండు సేమే. ఏ బై సి ఈక్వల్ టు ఏ బై సి అవుతున్నప్పుడు సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అయింది. అలాగే కాస్ 90 మైనస్ థీటా ఏమొచ్చింది చూడండి, బి బై సి, ఇది ఈక్వల్ టు సైన్ థీటా. కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. అలాగే ట్యాన్ చూడండి, tan 90 మైనస్ థీటా ఏ బై బి అయింది, అది ఇక్కడ ఏమైంది, ఇక్కడ అయింది. tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. అలాగే కాట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan థీటా. నెక్స్ట్ టూ యాంగిల్స్ ఏమున్నాయి మీరు ఈజీగా చెప్పవచ్చు. ఓకే, సో కోసికెంట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా. సీకెంట్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ థీటా. సో ఇవి ట్రిగ్నామెట్రీలో కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. సైన్కి ఏమొచ్చింది, కాస్ వచ్చింది. సైన్ 90 ఉన్నప్పుడు కాస్ వచ్చింది, కాస్ 90 ఉన్నప్పుడు సైన్ వచ్చింది, అంటే ఈ రెండు పేరు. టాన్ కాట్ పేరు, టాన్ 90 ఉన్నప్పుడు కాట్ వచ్చింది, కాట్ ఉన్నప్పుడు టాన్ వచ్చింది, ఈ రెండు పేరు. ఓకే, మళ్ళీ ఈ రెండు పేరు. సిమిలర్లీ కోసీకెంట్ 90 ఉన్నప్పుడు సీకెంట్ వచ్చింది, సీకెంట్ 90 ఉన్నప్పుడు కోసీకెంట్ వచ్చింది. సో ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్ 90 మైనస్ 30 ఉందనుకోండి, అంటే దట్ ఈక్వల్ టు కాస్ 30 అన్నట్టు. సైన్ 90 మైనస్ 30 కాస్ 30. సైన్ 90 మైనస్ 30 ఎంత అవుతుందండి, సైన్ 60. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 60?
√3/2, cos 30 √3/2. సేమ్ మనకు బిగ్ ప్రాబ్లమ్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని సింప్లిఫై చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, sin 90 అనగానే అది cos θ అయిపోతుంది, cos 90 అనగానే sin θ అయిపోతుంది. కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా, సైన్కి కాస్ అవుతుంది, కాస్కి సైన్ అవుతుంది. అలాగే టాన్కి కాట్ అవుతుంది, కాట్కి టాన్ అవుతుంది. tan 90 అనగానే కాట్, tan 90 అనగానే కాట్ రాయాలి, ఎంత యాంగిల్ ఉంటే అంత యాంగిల్. కాట్ 90 అనగానే టాన్ రాయాలి, ఎంత యాంగిల్ ఉంటే అంత యాంగిల్. అలాగే కొసీకెంట్ 90 అనగానే సీకెంట్ రాయాలి, ఎంత యాంగిల్ ఉంటే అంత యాంగిల్. సీకెంట్ 90 అనగానే కొసీకెంట్ రాయాలి, ఎంత యాంగిల్ ఉంటే అంత యాంగిల్. ఓకే, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఇది ఫార్ములా, డెరివేషను. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎలా ఉంటాయి, సో వాట్ ఈస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, యాంగిల్స్ నుంచి మనం ఎలా ఈక్వేట్ చేసుకున్నాము. సో ట్రిగ్నోమెట్రీలో కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎలా ఉంటాయి, sin 90, cos 90, tan 90, cot 90, కొసీకెంట్ 90, సీకెంట్ 90, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీ ఓన్గా ఒకసారి డయాగ్రామ్ వేసుకోండి, ఇవన్నీ రాసుకోండి, వీటికి ఈక్వేట్ చేసుకోండి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. యూ హ్యావ్ టు రిమెంబర్ 90, sin 90 అనగానే మీకు ఏం గుర్తు రావాలి, cos 90 అనగానే sin, tan 90 అనగానే cot 90 అనగానే tan, కొసీకెంట్ 90 అనగానే సీకెంట్ 90 అనగానే కొసీకెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ ట్రిపుల్ R, అంతే. రిమెంబర్. ఓకే, సో నౌ వీ విల్ డూ some problems, some sums based on the complementary angles. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ సమ్స్లో ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, సమ్స్ ఎలా వస్తాయి. సో నౌ వీ విల్ డిస్కస్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. సమ్స్ ఇలా ఇస్తారు, sin 18 డివైడెడ్ బై cos 72. ఓకే, సో సార్ మనకి 0 చెప్పాడు, 30 చెప్పాడు, 45 చెప్పాడు, 60 చెప్పాడు, 90 చెప్పాడు, మరి 18 లేదు, 72 లేదు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలా, డోంట్ వరీ. ఓకే, మనం ఇక్కడ ఏ టెక్నిక్ వాడాలనేది చూడాలి. అబ్జర్వ్ చేస్తే sin 18 I can write it as cos 90 minus 72. 18ని నేను 90 minus 72తో రీప్లేస్ చేశాను. ఎందుకు రీప్లేస్ చేశాను అంటే నాకు కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్ ప్రాపర్టీలో. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో దిస్ విల్ బికమ్, ఓకే సారీ దిస్ ఏమంటే సైన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. 18 మాత్రం నేను 90 minus 72 రాశాను. ఇది ఏమవుతుంది మనకు, యాజ్ పర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ sin 90 ఉంటే మనం ఇమీడియట్గా ఏం వేయాలి, cos 72 degrees. అంటే sin 18 విల్ బికమ్ cos 72. sin 18 ఏమైంది, cos 72 అయింది. ఎలా అయింది, యూజింగ్ ది కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఫార్ములాస్. ఓకే, అది రీప్లేస్ చేసుకుందాం. నౌ ఇన్స్టెడ్ ఆఫ్ sin 18 నేను ఏం రాసుకుంటున్నాను, cos 72. కింద ఏముంది, ఆల్రెడీ cos 72 ఉంది. సింపుల్ క్యాన్సిలేషన్ చేసుకుంటే 1, అంతే కదండి. a బై a ఉంటే a క్యాన్సల్, b బై b ఉంటే b క్యాన్సల్, 3 బై 3 ఉంటే 3 క్యాన్సల్, 4 బై 4 ఉంటే 4b క్యాన్సల్. అలాగే cos 72 బై cos 72 ఉంటే ఆన్సర్ సింపుల్, ఆన్సర్ ఈజ్ 1. సో దిస్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఈ సమ్ని కూడా సాల్వ్ చేద్దాం. సిమిలర్లీ ట్రై యువర్ సెల్ఫ్, ట్రై చేయండి మీరు. tan 26 డివైడెడ్ బై cot 64. ఏదైనా రాసుకోవచ్చు మీరు, tan కైనా రాసుకోవచ్చు, cot అన్న రాసుకోవచ్చు, ఏదైనా చేంజ్ చేసుకోండి. నేను tan 26ని tan 26 బదులు 90 minus 64 రాసుకుంటున్నాను. 90 minus 26 is nothing but 90 minus 64. ఏం చేంజ్ చేయలేదు. I just rewritten 26. Instead of 26, I have just modified into 90 minus 64 so that I can apply complementary formulas. So ఏమవుతుంది ఇప్పుడు, this is nothing but cot 64. అంతే కదా. tan 90 అనగానే మీకు ఏం గుర్తు రావాలి, cot గుర్తు రావాలి. అండ్ యాంగిల్ ఇస్ 64. tan 90 cot, యాంగిల్ ఇస్ 64. పైన రీప్లేస్ చేస్తే ఏమవుతుందండి, cot 64 డివైడెడ్ బై
cot 64. Again you can cancel. 1 is the answer. You cancel, 1 is the answer. ఇది సాల్వ్ చేద్దాం. ఈ సమ్ సాల్వ్ చేద్దాం. cos 45 48 minus sin 42. ఓకే, ఏదైనా చేంజ్ చేసుకోండి. ఓకే, యూ కెన్ చేంజ్ ఎనీథింగ్. cos 45 అంటే రెండింటిని ఒక యాంగిల్లోకి తీసుకురావాలి. కాస్ ఉంది, సైన్ ఉంది కదా, దీన్ని సైన్లోకి తీసుకురావాలి. సైన్లోకి తీసుకురావాలంటే నేను కాంప్లిమెంటరీ యాంగిల్ రూపంలో రాసుకోవాలి. సో 48ని ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ 90 మైనస్ 48. ఓకే, 48 ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ 90 మైనస్ 42. ఓన్లీ 48 ఐ చేంజ్. సో ఇదేమవుతుంది, cos 90 అనగానే మనకి ఏం గుర్తు రావాలి? వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్? cos 90 అనగానే సైన్ అండ్ ద యాంగిల్. ఇప్పుడు ఈక్వేషన్ వేయండి. cos 48 బదులు ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ sin 42. ఇది ఆల్రెడీ sin 42 ఉంది. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, ఎంత అవుతుంది? a మైనస్ ఏ 0, b మైనస్ బి 0, 1 మైనస్ 1 0, 2 మైనస్ 2 0. సిమిలర్లీ sin 42 మైనస్ sin 42 0. Okay, so this way you have to apply the complementary angles and solve the problems. ఇలానే వస్తాయి. సో ఇవి సింపుల్ సమ్స్, వీటిని ఇంకా మిక్స్డ్ సమ్స్. ఓకే, సో మిక్స్డ్ అంటే ఇంకొన్ని యాడ్ చేయడము, డివైడ్ చేయడము, మల్టిప్లికేషన్ చేయడము, డిఫరెంట్ కాంబినేషన్లో ఇస్తాడు. మీరేం టెన్షన్ తీసుకోవద్దు, జస్ట్ కూల్గా ఆలోచించండి. దీన్ని కాంప్లిమెంటరీ ఫామ్లో ఎలా తీసుకురావాలి, తీసుకొస్తే సమ్ అనేది చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే.